హలో బడ్డీస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ చికెన్ బిర్యానీ అనుకుంటున్నారా? కాదుగా, మష్రూమ్ బిర్యానీ. చికెన్ తెచ్చుకునే ఓపిక లేక రూమ్లో ఉన్న మష్రూమ్ మీద పడ్డామన్నమాట. మష్రూమ్ బిర్యానీ చేసుకుందామని. ముందుగా ఈ మష్రూమ్స్ని 2 పీసెస్గా కట్ చేసుకొని వాటర్లో యాడ్ చేసుకోవాలన్నమాట. వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని బాగా వాష్ చేసి పక్కకు తీసుకోవాలి. వాటర్లో ఎక్కువసేపు ఉంచకూడదు, ఇవి నానిపోతాయి. వాటర్లో ఎక్కువసేపు ఉంచినట్లయితే ఈ మష్రూమ్స్ అనేవి నానిపోతాయి. ఇప్పుడు వెజిటబుల్స్ని కట్ చేసుకుందాము. ఇప్పుడు ఈ మిర్చిని తీసుకొని దాన్ని పొడవుగా కోసేయాలి. తర్వాత దీన్ని అడ్డంగా కోసేయాలి. దీని తర్వాత టమాటాను తీసుకొని దాన్ని కచ్చకచ్చ అటు సైడ్ 4 గీతలు, ఇటు సైడ్ 4 గీతలు పెట్టి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. టమాటోస్ కట్ చేసుకున్న తర్వాత ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకోవాలి. ఇంట్లో ఎవ్వరు ఏడిపించకపోయినా ఈ ఆనియన్ ఉంది చూసిండ్రా, నన్ను ఏడిపిస్తానే ఉంటుంది. దీన్ని ఎప్పుడు కట్ చేసినా నేను ఏడుస్తానే ఉంటా. ఏంటో మరి నాకు అర్థమే కాదు. ఇంకెన్ని రోజుల్లో అలవాటు అవ్వాలో. రేపు నుంచి హెల్మెట్ పెట్టుకొని కట్ చేస్తా. అప్పుడైనా ఏడుపు రాకుండా ఉంటుందో, ఇది నన్ను ఏడిపించకుండా ఉంటుందో దొంగ ముఖంది. ఇప్పుడు బౌల్ తీసుకొని దీంట్లో మష్రూమ్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో కొంచెం పసుపు యాడ్ చేసుకుందాం. దీని తర్వాత దీనిలో కొంచెం ఉప్పు, కారము యాడ్ చేసుకుంటున్నాను. దీని తర్వాత దీనిలో కొంచెం ధనియాల పొడి, బిర్యానీ మసాలా యాడ్ చేసుకుంటున్నాను. దీని తర్వాత బిర్యానీ స్పైసెస్ అన్ని ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీని తర్వాత కొంచెం జీలకర్ర యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో కొంచెం పెరుగు యాడ్ చేసుకుంటున్నాను. దీనిలో కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటున్నా. దీని తర్వాత దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుంటున్నా. ఇప్పుడు దీనిలో సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకున్న టమోటాసు, ఆనియన్స్, పచ్చిమిర్చి, పుదీనా యాడ్ చేసుకొని బాగా కలుపుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకున్న తర్వాత మ్యారినేట్ కోసం 1 అవర్ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బౌల్లో వాటర్ తీసుకొని ఇక్కడ నేను 1.5 గ్లాస్ బాస్మతి రైస్ని తీసుకుంటున్నాను. వీటిని బాగా వాష్ చేసేసి పక్కన పెట్టుకుంటున్నా. ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ యాడ్ చేసుకొని ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి. చూసారా, చిటికలో ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు ఇంకొక స్టవ్ మీద బౌల్ పెట్టుకొని దాంట్లో వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వాటర్లో బిర్యానీ స్పైసెస్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో కొంచెం నెయ్యి యాడ్ చేసుకోవాలి. కొంచెం ఉప్పు యాడ్ చేసుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని దాంట్లో జీలకర్ర, ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న మష్రూము యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి కొంచెం సేపు మగ్గించుకోవాలి. లెమన్ని స్క్వీజ్ చేసి లెమన్ డ్రాప్స్ అనేవి యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు దీనిలో నానబెట్టి పక్కన పెట్టుకున్న బాస్మతి రైస్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇది 80% కుక్ చేసుకోవాలి. వీటిలో పుదీనా యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకొని ఇంకొంచెం సేపు మూత పెట్టి మగ్గించుకుంటున్నాను. ఇప్పుడు ఇది మేము రైస్ కుక్కర్లో చేసుకుంటున్నాము. రైస్ కుక్కర్లో ఈ ఫ్రై అయిన మష్రూమ్స్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో మష్రూమ్స్ పైన ఫ్రై చేసిన ఆనియన్స్, పుదీనా యాడ్ చేసుకోవాలి. వీటిపైన 80% కుక్ చేసుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలి. ఇదంతా బాగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక లేయర్ ఫ్రై చేసుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. దీని తర్వాత పుదీనా యాడ్ చేసుకోవాలి. లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకోవాలి. దీనిలో జీడిపప్పు యాడ్ చేసుకోవాలి. జీడిపప్పు తెలుసు కదా, కొన్ని మన పొట్టలో ఉంటాయి, కొన్ని మాత్రమే రైస్ కుక్కర్లో ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఇవన్నీ అయిపోయిన తర్వాత మూత పెట్టి బౌల్లో వాటర్ యాడ్ చేసుకుని దాని మీద బరువుకి పెట్టుకోవాలి. ఒక 15 మినిట్స్ ఉన్న తర్వాత మష్రూమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది. వావ్, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. చూస్తుంటేనే కాదు, తింటుంటే కూడా మస్తుంది. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అంటిల్ నెక్స్ట్ టైం, టాటా.